సో అదే విధంగా ఇప్పుడు మీరు ఒకటి ఇన్‌స్టాలో చాలా ట్రోల్ అవుతుంది. చాలా వైరల్ అవుతుంది. నా అన్వేషణకి ఏంటన్నా అది ఒక ఫోటో పెట్టేసి దానికి దండ పెట్టేసి మీరు పూజ చేస్తూ ఉన్నారు. నార్మల్‌గా ఇది ఎవరికి చేస్తారనేది మీకు తెలుసా? దేవుళ్ళకి చేస్తారు, చచ్చిపోయిన వాళ్ళకి చేస్తారు. మరి మీరు ఎందుకు అతనికి చేస్తున్నారు? చచ్చిపోయిన కాదు కానీ బతికే ఉండుగా. అది మీరు ఏమన్నారు? చనిపోయిన వాళ్ళకి చేస్తారా? చనిపోయిన వాళ్ళకి చేస్తారు, దేవుళ్ళకి చేస్తారు అన్నా నేను. అంటే అతను దేవుడితో సమానంగా మా దేవుడు నువ్వేనే అని పెట్టిన ఎందుకు ఇద్దరికి చేస్తారు. ఎవరికి ఒకరు చనిపోయిన వాళ్ళు చేస్తారు, ఒక దేవుడు. ఆయన బతికుండు అందరిని బతికిస్తున్నారు కదా. కరెక్ట్. అంటే నాన్వేషణ గారు బెట్టింగ్ యాప్స్ లో చాలా మంచి పని చేశారు, నేను ఒప్పుకుంటాను. కానీ అక్కడ నాన్వేషణ కూడా అంటే మీరు దేవుళ్ళతో పోల్చారు కాబట్టి నేను చెప్తున్నాను, అతను ఇమ్రాన్ ఖాన్ వాళ్ళ అమ్మని అలా అనడం కరెక్టే. అదే నేనేమంటున్నా అంటే ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఏమైందంటే ఆయన చెప్పిండు తేరా మా బాప్కు అన్నాడు. అంటే ఇప్పుడు బెట్టింగ్ యాప్ మా ఫ్యామిలీ బెట్టింగ్ యాప్ ఆడింది, మా ఫ్యామిలీలో ఎవరో ఒకళ్ళు బెట్టింగ్ యాప్ ఆడి సూసైడ్ చేసుకున్నాడు. అది ఎవరికి బాధ అవుతుంది? బషీర్ మాస్టర్ ఫ్యామిలీకే బాధ అనిపిస్తుంది. తేరే మా బాప్కో ఐసా హోతా తూ చుప్ రైతా క్యా అని అన్నాడు. అంటే ఎక్కడైనా కానీ అమ్మని అలా తిట్టొద్దు. కానీ ఆయన ఏంటంటే ఆయన చచ్చిపోయిన సిచ్యువేషన్ ఏంటంటే నీ అమ్మ నాన్నకి ఈ ప్రాబ్లం వస్తే నువ్వు తట్టుకోగలవా అంటే అక్కడ ఆయన బెట్టింగ్ యాప్ల వల్ల ఆయన లింకులు ఒత్తి ఎంతోమంది పేదలు చచ్చిపోయారు. అలా మీ అమ్మకు వస్తే, మీ నాన్నకు వస్తే, మీ చెల్లెకి వచ్చినా, మీ తమ్ముడికి వచ్చినా, నీ కొడుకు వచ్చినా అట్లే ఉంటుందిగా అని అన్నాడు. ఇట్లా అనేది కానీ వాళ్ళ అమ్మని ఫలానా అనకూడదు. అంటే ఎవరైనా ఎవరి తల్లైనా దేవతతో సమానం. అలా అదొక్కటే నాకు నచ్చింది. ఇక దానికి కూడా అది ఆల్రెడీ పోలీసు వాళ్ళు ఉన్నారు, చూసుకుంటారు. నేను వద్దన్నా ఆయన ఆగడు, ఆయన వద్దన్నా ఆయన ఆగడు. అది నడుస్తూనే ఉంటుంది. కానీ ఇక్కడ అన్న మనం కొన్ని కామెంట్స్ చూసుకుంటే ఆ వీడియోకి ఏదైతే నాన్వేషణకి మీరు పూజ చేశారో సో దానికి కామెంట్స్ చూసుకుంటే ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాము. సో అరే ఇదేంట్రా బాబు, అది చనిపోయిన వాళ్ళకి చేస్తారా, బ్రతుకున్న వాళ్ళకి కాదు, పిచ్చి పరికాష్కి వెళ్ళిపోయిందని చెప్పేసి ఇక్కడ ఒకటి అంటున్నారు. సో దేని మీద ఏమంటారు? అదే నేను మీకు ఆల్రెడీ చెప్పిన, ఇద్దరికి చేస్తారు. ఆయన బతికుండి 10 మందిని బతికిచ్చింది కాబట్టి దేవుడే, అవును కదా. ఆయన చనిపోలేదు కదా. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ బయటికి తెచ్చింది ఎవరు? ప్రమోషన్ చేయాలని వీళ్ళందరూ తెచ్చారు. దాన్ని ఆఫ్ చేయడానికి ప్లాన్ చేసేది ఎవరు? ఆయనే. ఆయన వల్ల 10 మంది బతుకుతున్నారు కదా. ఒక మనిషిని బతికిచ్చేటోడు దేవుడే. అందుకోసమే పెట్టా. ఆ జనాలు ఏంటి అట్లా కామెంట్లు పెడతారు, పట్టించుకోవద్దు. మనం కామెంట్లను పట్టించుకుంటే వీడియోలు చేయదు బ్రో. వీడియోలని చేయాలనుకుంటే కామెంట్లు పట్టించుకోవద్దు. అసలు మీ మాస్టర్ అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీరు ఎప్పుడు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు? సో అసలు ఇప్పుడు ప్రస్తుతం ఎలా ఉంది? మా డాడీ వచ్చి ఎలక్ట్రీషియన్ చేస్తారు, మా అమ్మ హౌస్ వైఫే, మా పెద్దన్న ఆర్ఎంపీ కంపౌండరు, మా తమ్ముడు డాన్సరే, నేను మా చెల్లె. నేను 2002లో హైదరాబాద్కి వచ్చిన. లారెన్స్ మాస్టర్ సాంగ్స్ చూసి నన్ను మ్యూజిక్ డైరెక్టర్ గారు చక్కెర తీసుకొచ్చిన. నేను హైదరాబాద్కి వచ్చిన కాడ నుంచి ఇప్పటి వరకు కూడా స్టిల్ ప్రజెంట్ ఇప్పటి వరకు కూడా తొక్కుతూనే ఉన్నారు. అంటే తొక్కడం మీన్స్ కుళ్ళు పెట్టుకున్నారు నా మీద. సోషల్ మీడియాలో ఎవరు లేనట్టు నన్నే ట్రోల్ చేయటం, ఎవరు ఏజ్ చేయనట్టు నన్నే ఇట్లా అనుకోవటం. వైజాగ్లో ఒక పిల్లగాడు మంచి డాన్స్లు వేస్తున్నాడు, వాడిని లేపండి. నా వీడియో ఎందుకు చూడాలా, నా వీడియోలకి కామెంట్ ఎందుకు పెట్టాలా? నేనైతే పెట్టమని ఎవరిని అడగను, రమ్మని ఎవరిని అడగను. అంటే మీరు చేసే డ్యాన్స్ అలా ఉందని చెప్పేసి వాళ్ళు చేసేదే డ్యాన్సే. సార్ ప్రభుదేవ్ మాస్టర్ని లైవ్ ఆడమన్నాడు, నేను కూడా లైవ్ ఆడతా. గణేష్ మాస్టర్ని లైవ్ ఆడమని నేను ఆడతా. నేను వేసే స్టెప్పులు ఆయన వేస్తాడు, ఆయన వేసే స్టెప్పులు నేను వేస్తాడు. అన్నం కలిపేది కూడా ఒకటే చెంచాతోటి వండి మీద కూడా పోయేదాని మీనే. కంపల్సరీ అన్నంలో చెంచా పెట్టకుండదు, కలపక ఉండదు. ఎవరి స్టెప్పులైనా గడుస్తాయి. అదేంటంటే ఆయన కొంచెం పెద్ద మాస్టర్ కాబట్టి పెద్దగా, నేనేదో అల్కగా దొరికింది కదా. సో ఇక్కడ ఇంకొకటి మిమ్మల్ని ఏమంటున్నారంటే సున్షిత్ స్టార్ అని చెప్పేసి, మీరు కూడా మరో సున్షిత్ అని చెప్పేసి అంటూ ఉన్నారు. అనుకోని బ్రదర్, సున్షిత్ ఆయన లెక్క అయితే నేను అబద్ధాలు ఆడను, ఆయన లెక్క అయితే అన్ని చేయను. సున్షిత్ వేరు, బషీర్ మాస్టర్ వేరు. బషీర్ మాస్టర్ 10 మందికి హెల్ప్ చేస్తాడు, 10 మందికి ఛాన్సులు ఇస్తాడు, 10 మందిని స్టార్లు అని చేస్తాడు అంతే. మనతోనే మంచి జరుగుతుంది, చెడు ఎక్కడ జరగదు, చెడు చేయను కూడా నేను. అదేవిధంగా ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ట్రెండింగ్ కాబట్టి, అంటే ఇప్పుడు ఆ కేసులు బాగా నడుస్తున్నాయి, చాలా మంది మీద నమోదు అవుతున్నాయి కేసులు కాబట్టి, సో మీకు ఎప్పుడైనా బెట్టింగ్ యాప్స్ ఇలా ప్రమోట్ చేయమని చెప్పేసి ఏమైనా వచ్చాయి ఆఫర్స్? చాలా వచ్చినాయి. లోకల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇచ్చారు, 10,000 ఇస్తాం మాస్టర్ ఒక వీడియోకి చేయమన్నారు. 10,000 ఏమో అని చేయనన్నా, నాకు ఇష్టం లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ఆ యాప్ బెట్టింగ్ యాప్ వల్ల మనం నమ్ముకొని ఫాలోవర్స్ ఒక 100 మంది 200 మంది ఉంటారు. వాళ్ళకి ఏమన్నా అయితే కంపల్సరీ నా మీద కంప్లైంట్ చేస్తారు. ఎందుకంటే బషీర్ మాస్టర్ అనేవాడు ఎవరిని ఏమనుకుంటా ఒక గొప్ప బతుకుతున్నాడు, మంచిగా ఉంటున్నాడు. వీడి పేరు చెప్పి 50,000 పోగొట్టుకుని కూడా బెట్టింగ్ యాప్లో కేసు పెడితే నన్ను జైలు వేస్తారని చెప్పి చాలామంది ఉంటారు. ఎక్కడ పుల్లలు పెడదామని చూసేవాళ్ళు, అందుకని జాగ్రత్త పడతా. అయితే
అందుకోసం బెట్టింగ్ యాప్లు చేయను. ఎందుకంటే దానివల్ల వచ్చేది లేదు పోయేది. మా అంటే వస్తాయి 1-2 లక్షలు 3 లక్షలు వస్తాయి కానీ ఎప్పటికైనా అరెస్టే. సో ఇక్కడ ఓన్లీ బెట్టింగ్ యాప్స్ మీదే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఏంటి మనకి యూట్యూబర్స్ సోషల్ మీడియా వీళ్ళందరూ చాలా కోట్ల వరకు సంపాదించారని చెప్పేసి మనం చూస్తున్నాము. సో మీరు వితౌట్ బెట్టింగ్ యాప్స్ అంటే మీరు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయలేదు. సో బెట్టింగ్ యాప్స్ కాకుండా మీ ఛానల్స్ ద్వారా ఇప్పుడు ప్రజెంట్ మంత్లీ ఇన్కమ్ ఎంత ఉందా? నాకు ఒక 1 ఇయర్ నుంచి కంటిన్యూగా నెలకు 10 లక్షలు కంటిన్యూ కొట్టిన. ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టా బాగా ఎక్కువ పెడతా. రోజుకు 100 వీడియోలు పెడతా షార్ట్స్. ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే కొంచెం డాలర్ అమెరికాలో కొంచెం చిన్న డిస్కషన్ ఉండడం వల్ల కొంచెం రెమ్యునరేషన్ తగ్గింది. ఎంత రెమ్యునరేషన్ తగ్గినా మంత్లీ ఒక 2.5-3 lakhs అయితే మళ్ళీ ఈ 2 నెలలే తర్వాత మళ్ళీ పెరుగుతుంది. నా దగ్గర ఏంటంటే నేను బతుకుతా, వేరే వాళ్ళని బతికిస్తా. వాడే బతకాలి, వాడే చేసుకోదాన్ని నేను ఒక కాన్సెప్ట్ చేస్తే నా ఒక కెమెరా కాకుండా 10 కెమెరాలు పెట్టుకుంటారు పక్కన. ఎవరు వైరల్ ఉంటే వాళ్ళే అవుతుంది. ఇప్పుడు నేను నా ఛాన్స్ నాది కాదు, నా కాన్సెప్ట్ నాది కాబట్టి నాయే వైరల్ అవుతాయి. అట్లా ఉంటా. నేను ఎప్పుడూ సంపాదనగా ఆలోచించను, ఆటోమేటిక్గా అయ్యే వస్తూనే ఉంటాయి. ఇప్పుడు లాస్ట్ మంత్లీ ఇన్కమ్ మీకు ఎంత వచ్చింది? ఈ మంత్ ఇన్కమ్ అయితే 8 lakhs వస్తాయి. నెక్స్ట్ మంత్ తక్కువ వస్తాయి. సో అదేవిధంగా మీరు ఒక టీ ఫామ్ చేశారు, ఉప్పల్ బాలు, వైజాగ్ సత్య, రౌడీ పిల్ల సంథింగ్ చాలా మంది స్కార్ప్ అంతా తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టారు. అంటే వాళ్ళ వల్ల మీకు ఏంటి యూజ్ నాకు అర్థం కాదు. వాళ్ళ వల్ల యూజ్ అంటే వాళ్ళకి సిచ్యువేషన్ అంటే సిచ్యువేషన్ ఎట్లుంటుంది అంటే వాళ్ళు మంచిగా చేస్తున్నారు. నా దగ్గరకు వచ్చిన తర్వాత కొంచెం ఎక్కువ వైరల్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళకి లైఫ్ ఇచ్చింది మీరేనా? అందరికి కాదు, వైజాగ్ సత్యకి ఉప్పల్ వాళ్ళు వాళ్ళంతా ఫస్ట్ నుంచి వచ్చారు. కానీ మా దగ్గరకు వచ్చిన తర్వాత కొంచెం పేరు క్రియేటివిటీ మారింది అనమాట. అంటే బషీర్ మాస్టర్ దగ్గరకు వచ్చినప్పుడు మాదొక టీం లెక్క. మేము ఎక్కడికి పోయినా అందరం హెల్ప్ చేసుకుంటాం, సపోర్ట్ చేసుకుంటాం. వాళ్ళు తీసుకుంటారు వీడియోలు, నేను తీసుకుంటూ అలా అవుతుంటుంది. సో మీకు ఈ టీంలో ఫేవరెట్ అంటే ఎవరన్నా? నాకు ఫేవరెట్ ఎవరు లేరు, నాకు నేనే ఫేవరెట్ అంతే. సో మీ టీంలో ఎక్కువ మీతో మంచిగా చాలా బాగుండేది? నేనే అందరితో బాగుంటా. వాళ్ళ నాతో ఎవరితో వాళ్ళు నాతో ఎవరు ఉండరు, నేనే అందరితో బాగుంటా. ఎందుకంటే ఎవరి మనస్తత్వం వాళ్ళది, మైండ్ సెట్ బాగుండదు కాబట్టి మనమే వాళ్ళతో మంచిగా ఉంటే అయిపోయి. అండ్ రాకేష్ మాస్టర్ చనిపోయిన తర్వాతనే మీ దగ్గరికి వీళ్ళందరూ వచ్చారు, మీ దగ్గరికి అందరూ మీరు వీళ్ళందరినీ తీసుకున్నారని చెప్పేసి చాలా ఇది కూడా ఒక ట్రోల్ అవుతుంది. దీని మీద మీరు అట్లేం లేదు. రాకేష్ మాస్టర్ ముందే వీళ్ళందరూ నాతో పరిచయం. గుంటినారాజు, కత్తర పాప, ఆవేశం స్టార్ వీళ్ళంతా నా దగ్గర నుంచి పోయిన వాళ్ళే. నేను రాకేష్ మాస్టర్కి పరిచయం అయిన తర్వాత వీళ్ళందరితో షోలు నేనే చేయించినది. మాస్టర్ మీరు వీళ్ళతో చేయండి, భలే బాస్ ఇట్లాంటి చేయని చెప్పి నేనే చెప్పిన. అసలు ఫస్ట్ నా దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే వాళ్ళంతా. గుంటినాగరాజు ఎవరు, నేను తీసుకొచ్చినాడు. కత్తర పాప వీళ్ళంతా నా దగ్గర నుంచి వచ్చిన వాళ్ళేగా. తర్వాత మాస్టర్ దగ్గరికి నేను బాగా క్లోజ్ అయిన తర్వాత మీరు చేయండి అని చెప్పి షోలు చేపించినాం అంతే. ఆయన అప్పట్లో ఒక్కడే చేసుకునేటోడు. సో మాస్టర్ మీకు ఇప్పటికీ ఏదైనా హీరోయిన్ ఇప్పటికీ టచ్లో ఉందా ఇండస్ట్రీ నుంచి? ఉన్నారు, చాలా మంది ఉన్నారు. నరేష్ గారు అందరు మాట్లాడతారు, బ్రహ్మానందం, ఆలీ, చిట్టి బాబు వీళ్ళందరూ మాట్లాడతారు నాతోటి. కానీ నేనే ఎక్కువ టైం స్పెండ్ చేయను వాళ్ళతోటి. మేమందరం తిరిగిన వాళ్ళమే కదా, షోలలో కార్లలో తిరిగిన వాళ్ళమే. కానీ నేను ఎవరిని పోయి బతిలాడను, నాకు బతిలాడటం ఇష్టం ఉండదు. ఎక్కడ కలిస్తే హాయ్ సార్ నమస్తే అంట, వాళ్ళు కూడా నమస్తే అంటారు. బషీర్ బాగున్నావు అని అడుగుతారు. నన్ను మంజునాథ బషీర్ అంటారు అనమాట, శ్రీ మంజునాథ బషీర్ అంటారు నన్ను. ఇక సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత బషీర్ మాస్టర్ పెట్టిన పేరు.